రేవంత్ సర్కారు భూభారతి ఆపరేటర్ను వేధిస్తోంది. గత 15 నెలల నుంచి జీతాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తోంది. విధుల నుంచి తొలగిస్తామని బెదిరిస్తోంది. నాగర్ కర్నూలు జిల్లాకు చెందినటువంటి భూభారతి ఆపరేటర్లు 2 రోజులుగా విధులు బహిష్కరించారు. ఇప్పటికే సీసీఎల్ఏలో వినతి పత్రం ఇచ్చారు. ఇవాళ జిల్లా కలెక్టర్కు అందజేశారు. నాగర్ కర్నూలు కలెక్టరేట్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి శేఖరాచార్య అందిస్తారు. గత ప్రభుత్వంలో ధరణి ఆపరేటర్గా ఎంపికైనటువంటి వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక భూభారతి ఆపరేటర్స్గా వాళ్ళు విధులు నిర్వహిస్తూ ఉన్నారు. నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి 22 మండలాల్లో కూడా 22 మంది ఆపరేటర్లు, వీళ్ళంతా కూడా భూభారతి ప్రస్తుత ఆపరేటర్లు. వీళ్ళంతా కూడా గత కొన్ని రోజులుగా 15 నెలలుగా జీతాలు లేవని చెప్పేసి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ధరణి అంటే భూభారతి ఆపరేటర్స్ను తొలగిస్తామని చెప్పేసి ప్రచారం ఏదైతే జరుగుతుందో వాళ్ళు ముందస్తుగా ఒకవైపు జీతాలు లేక ఇబ్బందులు పడుతూ ఉన్నాం, మరి తొలగిస్తే మా పరిస్థితి ఏంటి అని చెప్పేసి వాళ్ళు నేరుగా కలెక్టర్ను కలిసి వాళ్ళ వినతిపత్రం కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం నాగర్ కర్నూలు జిల్లా కలెక్టరేట్ వద్ద ఉన్నాము. ఇక్కడ వాళ్ళ బాధను గోడును వెళ్ళబోసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. వాళ్ళతో మాట్లాడిద్దాం. వీళ్ళంతా కూడా నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి ధరణి ఆపరేటర్లు. చెప్పండి, అసలు ఏం జరుగుతూ ఉంది, అసలు ఎన్ని రోజులుగా మీరు ఈ విధులు నిర్వహిస్తూ ఉన్నారు, ఎట్లా విధులు నిర్వహించారు, ప్రస్తుతం ఏం చెప్తా ఉన్నారు? సార్, మేము 2018లో రిక్రూట్మెంట్ అయినాం సార్. 2018లో ధరణి అనే ప్రాజెక్టు కింద పోయిన గవర్నమెంట్ తీసుకున్నది. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు భూభారతి ఆపరేటర్లుగా కొనసాగుతూనే ఉన్నాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కొనసాగుతున్నాం. గత 15 నెలల నుంచి మాకు శాలరీస్ లేవు. ఇప్పుడు మళ్ళీ మన గవర్నమెంట్ వాళ్ళు జూనియర్ అసిస్టెంట్ తీసుకొచ్చి రెవెన్యూ మా విధులను నిర్వర్తిస్తామని అధికారికంగా చెప్తున్నారు. ఇప్పుడు మా ఫ్యామిలీలు ఇప్పుడు 636 కుటుంబాలు ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. 636 మంది వాళ్ళు ఎలా బతకాలి? ఇప్పుడు వీళ్ళకంటూ ఒకటి అవుట్సోర్సింగ్ లాగా మళ్ళీ వేరే చూపించాలని కోరుతున్నాం. రైట్. అంటే దీంతో పాటుగా చెప్పండి, అసలు ఏంటిది పరిస్థితి? అంటే మీతో ఎలాంటి సర్వీస్ చేయించుకున్నారు? 8 సంవత్సరాలుగా ఉంటున్నట్టున్నారు. ఎలాంటి సర్వీస్ చేశారు? మరి జీతాలు ఇవ్వకపోవడానికి కారణం ఏమైండొచ్చు? తర్వాత ఎందుకు తొలగిస్తామని చెప్తాను. సార్, మేము గత ప్రభుత్వం రిక్రూట్ చేసినటువంటి 2018లో ఎప్పుడైతే రిక్రూట్ అయినామో, ఎల్ఆర్పి అని ఎప్పుడైతే తీసుకొచ్చిందో గత ప్రభుత్వము, ప్రతి ల్యాండ్ రికార్డును ఆన్లైన్లో బాధ్యత వహించింది మేము సార్. తర్వాత అదొక్కటే కాకుండా ప్రతి పనిలో, ఎలక్షన్ పనిలో కానీ, రెవెన్యూ సదస్సుల పనిలో కానీ, సాదాబాయినామా సంబంధించినటువంటి పని, ప్రతి ఒక్క పని ఆఫీస్లో మేము చేసుకుంటూ వస్తున్నాము. ఇప్పటి వరకు 22 లిస్టులు కానీ, రాత్రి అనక పగలనుకుంటా ఏ టైంలో పిలిచినా కూడా, ఏ టైంలో వర్క్ కంప్లీట్ చేయాలన్నా కూడా ప్రతి క్షణము అక్కడ ఆఫీస్లో ఉండి అందుబాటులో ఉండి మేము పని చేసుకుంటూ వచ్చినాము. గత సంవత్సరం కింది వరకు కూడా మాకు చాలా జీతాలు ఇచ్చిండ్రు. 13,000 వరకే మాకు జీతాలు అందించిండ్రు. ప్రస్తుతం వరకు కూడా ఇప్పుడు 23,000 జీతం అని గత 1 ఇయర్ శాలరీ వచ్చింది. ఇప్పటి వరకు 15 నెలలుగా ఎలాంటి జీతాలు లేదు. ఇప్పుడు ఉన్న పరిస్థితిలో జూనియర్ గ్రూప్ 4 నుంచి ఎవరైతే రిక్రూట్ అయ్యారో వాళ్ళని మా స్థానంలో నిలబెట్టి మమ్మల్ని విధుల నుంచి తొలగిస్తామంటారు. ఇప్పుడు ఉన్నట్టు ఉండిగా మమ్మల్ని తొలగిస్తే ఈ 630 కుటుంబాలు ఎక్కడ పోవాలి? ఎలా బతకాలి? మేము ఇప్పుడు ఏం చేసుకోగలుగుతాం? మేము బయటికి వెళ్ళి ఒకటే చేయలేదు కదా. ఇప్పటి వరకు కూడా జాయిన్ అయినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ప్రతి పని చేసినాము. మాకంటూ వర్క్ అలాట్మెంట్ వేరే అలాట్మెంట్ చేయండి, మాకు నెలకు జీతాలు ఇవ్వండి, మాకు అవసరం లేదు. రికార్డు వాళ్ళకే చెప్పండి. భూ రికార్డు అనేది ఇప్పుడు అవుట్సోర్సింగ్ అయితే ఏదైతే వస్తున్నటువంటి అవుట్సోర్సింగ్ పైన వచ్చినట్టు అంటే ఆరోపణలను వాళ్ళే తీసుకొని రికార్డు మొత్తం వాళ్ళే తీసుకొని వాళ్ళకే చెప్పండి. కానీ మేము అడిగేది ఒకటే రిక్వెస్ట్, మాకు ఉద్యోగ భద్రత కావాలి, మాకు నెలకు జీతాలు కావాలి. ఇప్పటి వరకు చేసినటువంటి పనికి మాకు ప్రతిఫలం అనేది చూపించాలనేది గవర్నమెంట్ను మేము మా జిల్లా ఉన్నటువంటి ఆపరేటర్ల తరఫున మేము వేడుకుంటున్నాం. ఒకసారి ఆలోచించండి. మేమే ఒకటే అడిగేది ఏంటిదంటే మాకు ఉద్యోగ భద్రత కావాలి, మాకు ఉద్యోగ భద్రత కల్పిస్తూ ఉపాధి కల్పించాలని కోరుకుంటున్నాను. రైట్. మొత్తంగా చూసినట్టయితే ఉన్న ఉపాధిని ఊడగొడితే మరి మా పరిస్థితి ఏంటి అని చెప్పేసి కూడా వాళ్ళు నిలదీస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తంగా జీతం అంటే పెండింగ్లో ఉన్నటువంటి జీతాలు ఇవ్వాలి, తర్వాత ఉద్యోగ భద్రత కల్పించాలి. లేని పక్షంలో ఎట్టి పరిస్థితుల్లో మాకు ఉపాధి చూపించకపోతే అంటే ఇప్పుడు వస్తున్నటువంటి సాలరీస్ వచ్చే విధంగా కంటిన్యూ చేయకపోతే మమ్మల్ని దేనికైనా వాడుకున్నా సరే కానీ జీతం ఇచ్చి ఉపాధి కల్పించాలని చెప్పేసి కూడా ఆపరేటర్లు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి కూడా ఈ నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి భూభారతి ఆపరేటర్లు ముక్త కంఠంతో ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో శేఖరాచారి, టీ న్యూస్, నాగర్ కర్నూలు జిల్లా.